దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రిస్మస్ పండుగ సందర్భంగా పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు. క్రిస్మస్ విందులో పాల్గొన్న నాయకులు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై ముందుకు కదలాలి. పిలుపునిచ్చిన ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. కాలయాపన చేయకుండా ప్రభుత్వం 6 గ్యారెంటీలు పక్కాగా అమలు చేయాలి. డిమాండ్ చేసిన జిల్లా ఐక్య అధ్యక్షురాలు విమల. ప్రభుత్వ భూములను ఆక్రమించిన టీఆర్ఎస్ నాయకులకు చట్టపరమైన చర్యలు తప్పవు. హెచ్చరించిన సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. ఒంటి కాలిపై నిరసన వ్యక్తం చేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. తంగళ్లపల్లిలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సుదర్శన లక్ష్మీ హోమంతో ముగిసిన ఆలయ వార్షికోత్సవ వేడుకలు. సిరిసిల్ల పట్టణంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగే వివిధ ప్రాంతాల్లోని చర్చిలలో కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ క్రైస్తవులు సంబరాలు జరుపుకున్నారు. యేసుక్రీస్తు శాంతి సందేశమే మానవాళికి రక్ష అని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. చర్చి పాస్టర్లు శాంతి సందేశాన్ని ఇచ్చారు. అనంతరం క్రిస్మస్ విందు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు పాల్గొన్నారు. ఈరోజు వచ్చినటువంటి సంతోషం. మరి పోయిన సంవత్సరం కూడా ఇదే నుంచి ఇటు యేసుక్రీస్తు జన్మదిన వేడుకలో మరి పాల్గొనడానికి మరి వచ్చినటువంటి త్రిపుర ప్రముఖులందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ ఉండే ఇంకా, క్రిస్మస్ పండుగ. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. పరలోకముని విడిచెను, పాపిలను కరుణించెను, పరలోకముని విడిచెను, నా యేసురాజు. సనాతన ధర్మ పరిరక్షణకు వేద సాంప్రదాయాలు ప్రాచీన విలువలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. తంగాళ్లపల్లి మండలం కేంద్రంలో లక్ష్మీ నరసింహస్వామి ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి పాల్గొనగా తంగళ్లపల్లి ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 3 రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రభుత్వ ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి అనుగ్రహంతో ప్రజలు, గ్రామస్తులందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రభుత్వ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుమల స్వరూప, తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు టోనీ, ఆలయ కమిటీ అధ్యక్షుడు మచ్చా శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరసింహం గౌడ్,
మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. లక్ష్మీ లక్ష్మీ సమస్తవాక్షేకం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదోదకం శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. పద్మానామ్యాః సహ కుటుంబానాం పల్మూలగోత్రోద్భవస్య తిరుపతి రెడ్డి నామదేశ్య తత్రమధ్యాః హరిణి అభిరామ్ నామదే సహ కుటుంబానాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు ప్రభుత్వ విప్పైనటువంటి ఆది శ్రీనివాస్ గారికి, అలాగే సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుగుల స్వరూప తిరుపతి రెడ్డి గారికి, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ గారికి, అలాగే మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ నేరల నరసింహ గౌడ్ గారికి మా యొక్క తంగలపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం తెలుపుతూ గత 3 రోజులుగా ఇక్కడ తంగలపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా మేము జరుపుకుంటూ ఉన్నాం. పొద్దున నుండి హోమాలు, కుంకుమ పూజలు, స్వామివారికి అభిషేకాలు, వివిధ స్వామివారి కైంకర్యాలతోటి 3 రోజుల పాటు అత్యంత వైభవంగా గ్రామ ప్రజల సహకారంతో, ఈ నిర్మాణ దాతలతోటి వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు 3వ రోజు సుదర్శన లక్ష్మీ నరసింహ సుదర్శన హోమం కూడా ఈరోజు జరుపుకుంటున్నాం. ఈరోజుకి చివరి రోజు పూర్ణాహితోటి ఈరోజు కార్యక్రమాలు సాయంత్రం వరకు ముగుస్తాయి. ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొన్న గ్రామ ప్రజలకు, దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా దేవస్థానం నిర్మాణ కమిటీ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. కేంద్రంలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణం గావింపు చేసుకొని మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ సంఘాల సహకారము, భక్తుల సహకారము, ప్రజలందరూ కూడా ఐక్యంగా స్వామివారి ఆలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా బాగా గుర్తు ఆలయ ప్రతిష్ఠ రోజు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు తంగలపల్లి ప్రజలతో పాటు ఈ ప్రాంత ప్రజలు కూడా అందాలి, లోక కళ్యాణం జరగాలి, లోకశాంతి జరగాలి. నానాడు కూడా
స్వామివారిని వేడుకోవడం. మరి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా కూడా చక్కటి కార్యక్రమాలు 3 రోజులుగా శ్రీ లక్ష్మీనరసింహ ఆలయ కమిటీ అధ్యక్షులు ఉన్నటువంటి శ్రీనివాస్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజాజీవితంలో వారు, భక్తులు అందరి సహకారంతో 3 రోజులుగా లక్ష్మీనరసింహ సన్నిధిలో స్వామివారికి ప్రీతి పాత్రమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పూజా కైంకర్యాలను బ్రాహ్మణోత్తముల చేత చేపడుతూ అంతా మంచి జరగాలని, లోక కళ్యాణం జరగాలని చెప్పి చేసే కార్యక్రమాలు నేడు 3వ రోజు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సుదర్శన యాగం కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఘనంగా ఏర్పాటు చేయడానికి కోసం ఇవన్నీ కూడా మన హైందవ సంస్కృతిలో సనాతన ధర్మాన్ని కాపాడుతూ అసలు ప్రపంచంలోనే హైందవ సంస్కృతి ఉన్నటువంటి పూజా విధానాలను, పూజా కైంకర్యాలను ఏ విధంగా చేపడుతున్నదని గమనించి ఇతర దేశాల్లో కూడా ఇలాంటి విధానాన్ని అవలంబిస్తూ ఆయా దేశాల్లో కూడా లోక కళ్యాణం జరగాలని, ప్రజలందరూ సుఖంతో ఉండాలని చెప్పని సకాలం చక్కెర వర్షాలు బ్రహ్మాండంగా పడి, పాడి పంటలు బ్రహ్మాండంగా పండి ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అశ్వరంతో, ఆయుధంతో ఉండే విధంగా మన పూజా విధానాన్ని కూడా చూస్తూ గమనిస్తూ ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న తీరుని గమనిస్తే మన సంస్కృతి ఎంత గొప్పదో, మన హైందవ సంస్కృతిలో మన దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రతిష్టలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఎంత గొప్ప ఈ సందర్భంగా అర్థమవుతుందని చెప్పిన మాట ఈ సందర్భంగా చెప్తూ, మరి ఆనాడు పురాణాల్లో చూసిన ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా భగవంతుని స్మరిస్తూ ఆ ఇబ్బందిని అధిగమించే కార్యక్రమం చేసేటువంటి దాన్ని ఆయా గ్రామానికో దేవత, గ్రామంలో శ్రీరాముడు ఉంటే, గ్రామంలో లక్ష్మణస్వామి ఉంటే, గ్రామంలో వెంకటేశ్వర ఉంటే, గ్రామంలో ఆంజనేయుడు ఉంటే, గ్రామంలో అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారి రూపంలో, గ్రామంలో సంతోషమాత రూపంలో, మొత్తానికి మనం అందరినీ కూడా ఆయా దేవుళ్ళను గ్రామాల్లో గ్రామ సంరక్షణ కొరకు, గ్రామంలో ఎలాంటి కీడు రాకుండా చూడడానికి, గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయుర్వేదంతో ఉండే విధంగా మనం ఏర్పాటు చేసుకోవడం, మన పూర్వీకుల నుండి వస్తున్నటువంటి ప్రతి గ్రామంలో గుడి బడి తప్పనిసరిగా ఉండే విధంగా ఆనాడు ఏర్పాటు చేసినటువంటి దానిలో భాగంగా ఇక్కడ నూతనంగా లక్ష్మణస్వామి ఆలయాన్ని ఇప్పుడున్నటువంటి భక్తులకు అనుగుణంగా పెరుగుతున్న భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చక్కటి దేవాలయాన్ని నిర్మించుకోండి. ఆ దేవులకు వచ్చేటువంటి భక్తులకు ఆ శ్రీ లక్ష్మణస్వామి, శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నటువంటి లక్ష్మణస్వామి కళ్యాణం కూడా చేసుకునే క్రమంగా చక్కటి ఏర్పాట్లు చేసినటువంటి ఇక్కడ భక్త జనాభాలకి మండల కేంద్ర సభ్యులు పెద్దలందరూ కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైన అభినందనలు అందజేస్తూ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మన విధానాన్ని, మన హైందవ సంస్కృతిని కాపాడుకుంటూ ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండే విధంగా చక్కటి సమయంలో, చక్కటి వేళలలో స్వామివారికి కొలువు చేస్తూ, స్వామివారికి చక్కటి పూజా కైంకర్యం చేస్తూ మరింత ముందుకు సాగాలని చెప్పని నేను ఆలయ కమిటీకి, గ్రామ పెద్దలకు పిలుపునిస్తూ ఈనాడు ప్రథమ వార్షిక సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి పెద్దలందరూ కూడా, వేదిక ముందున్న పెద్దలందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘ ఐద్వా అధ్యక్షురాలు జువాజీ విమల డిమాండ్ చేశారు. ఈ మేరకు సిరిసిల్లలో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హామీలు కలలుగానే మిగిలిపోయాయని ఐద్వా అధ్యక్షురాలు విమల అన్నారు. ఉచిత బస్సు మినహా ఏ పథకం కూడా అమలు కావడం లేదు అని, వెంటనే ఎన్నికల హామీలు ఇచ్చిన ప్రకారం గ్యారెంటీలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐద్వా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు ఐద్వా జిందాబాద్, ఐద్వా జిందాబాద్. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఆఫీసులో ముఖ్య మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వము 6 గ్యారంటీలు అమలు చేస్తానని హామీలు ఇచ్చింది. ఇప్పటి వరకు ఒక హామీలు కూడా సక్రమంగా నెరవేర్చలేని పరిస్థితి. ఒకటి బస్ సౌకర్యం ఒకటే అమలైంది, అంతవరకే పరిమితమైంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఆలోచించాలి. మహిళలకు పెన్షన్ 4,000 ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు పెన్షన్ 4,000 ఇచ్చిన పాపాన పోలేదు. అదే విధంగా నిరుద్యోగ యువతకు 2,500 ఇస్తా అని హామీలు ఇచ్చారు. అది కూడా ఎక్కడ అమలు కాలేని పరిస్థితి ఉంది. అదే కాకుండా రేషన్ డీలర్లలో గత కేరళ రాష్ట్రంలో ఏ విధంగా అయితే 14 రకాల వస్తువులు పంపిణీ జరుగుతున్నాయో, అదే విధంగా మన రాష్ట్రంలో కూడా 14 వస్తువులు పంపిణీ జరగాలని, ఈ నిత్యావసర వస్తువులు ధరలు అధికంగా పెరుగుతా ఉన్నాయి. ఈ మామూలు ప్రజలు కొనలేని పరిస్థితి ఉంది. కాబట్టి రేషన్ డీలర్ ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తే గనక వీళ్ళు కొంచెం మెరుగైతారని ఈ కార్మిక పక్షాన మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతేకాకుండా ఈ బస్ సౌకర్యాలు పెట్టిరు బాగానే ఉన్నది. కాకపోతే అన్ని మండలాల వారిగా బస్సుల ఇబ్బంది కొరత ఉంది.
ప్రతి ఒక్క బస్సు పిల్లలకు విద్యార్థులు కావచ్చు చదువుకోవడానికి స్కూళ్ళకు రావాలంటే వాళ్ళు బడిగాపులు కాసి ఒక్కొక్క రోజు స్కూల్ ఎగ్గట్టే పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి అన్ని మండలాల వారీగా బస్ సౌకర్యం పెంచాలి. బస్సులు అదనంగా పెంచితే గనక కళ్యాణ లక్ష్మి సురక్షితంగా అన్ని సక్సెస్ అవుతాయని మేము కూడా హైదరాబాద్ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతేకాకుండా ఇప్పుడు డ్రగ్స్ మహమ్మారి అన్ని రకాలుగా కలర్ఫుల్ కలర్ పంపి తినుబండాలలో కలర్లు కలుపుతా ఉన్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తా ఉన్నాయి. అది ప్రభుత్వం ఆలోచించి దాన్ని కంట్రోల్ చేసే దిశగా ఆలోచించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతేకాకుండా ఇప్పుడు డబుల్ బెడ్రూము ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి గుర్తించి పేదలను మాత్రం గుర్తించి వారికే డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేము ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్రభుత్వం ఆలోచించి ప్రజలను ఎవరైతే కార్మికులు ఉన్నారో ఎవరైతే కష్టజీవులు ఉన్నారో వాళ్ళు ఆలోచించి వాళ్ళను ముందు దశలో పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించుకోవాలని మా మహిళా సంఘం నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రానున్న రోజుల్లో ఇవి గనక అమలు చేయనట్టయితే అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఇస్తానన్నారు, తులం బంగారం 1,00,000 రూపాయలు. అది ఇంతవరకు ఎక్కడ కూడా అమలు కాలేని పరిస్థితి ఉంది. అది కూడా ముందు వరుసలో ఉంచాలని పేద ప్రజలను ఆదుకోవాలని ఈ ప్రభుత్వంకు మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. నా పేరు జవాజిమ్మల, జిల్లా కార్యదర్శి. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నాయకత్వ ముసుగులో దళారితనం చేసి ప్రభుత్వ భూములు కాజేశారని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకుని ప్రభుత్వ భూములను చెరగొట్టారని కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఎక్కువగా భూదోపిడీ జరిగింది తంగళ్లపల్లి మండలంలో అన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. 30 ఎకరాల భూమిని ఉంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చేదని భూమి లేకనే రాలేదన్నారు. మండలంలో ఉన్న ప్రభుత్వ భూమిని గత బీఆర్ఎస్ లీడర్లు అందిన కాడికి దోచుకుంటూ పోయారన్నారు. పేదల భూములను రాబందుల్లా వాళ్ల ఖాతాల్లోకి వేసుకున్నారన్నారు. బీఆర్ఎస్ పాలనలో గంజాయి అక్రమ భూదందాలు విచ్చలవిడిగా పెరిగాయన్నారు. భూ పంపిణీ చేసింది ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, అదే రకంగా మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన పనిచేస్తుంది అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ఆది శ్రీనివాసులు ప్రభుత్వ భూముల సర్వేకు శ్రీకారం చుట్టినట్లుగా వెల్లడించారు. వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాణి గారు, శైలజ గారు, కవిల్ గారు, హారిక గారు, రాజు గారు, ఈ యొక్క సంస్థ అధ్యక్షులు మల్లేశం గారు, సెక్రటరీ శ్రీకాంత్ గారు, అలాగే సంస్థ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేస్తూ నిజంగా కూడా వివేకానందులు స్ఫూర్తిగా వివేకానందని బొమ్మనైన వ్యక్తులు ఉంటారు. ఆ వివేకానందులు స్ఫూర్తిగా పనిచేస్తే యువత ఆ పని వైపుగా వివేకానందని స్ఫూర్తిగా తీసుకొని పనిచేసినట్టయితే డెఫినెట్గా ఈ సమాజం ఎంతైనా మార్పు చెందుతుంది. ఆ సమాజంలో ఇంత మార్పు రావడానికి కూడా కారణం ఇలా వివేకానందుడు. ఆ వివేకానందుని యొక్క ఏవైతే ఉపదేశాలు ఉన్నాయో ఆ ఉపదేశాలను తీసుకొని మనం ముందుకెళ్ళినట్టయితే తంగలపల్లి మండలాన్ని కానీ తంగలపల్లిని కానీ ఈ యొక్క సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ కానీ చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకోవాల్సిన ఆస్కారం ఏర్పడుతుంది, అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నా. దానికి ఆదర్శ యూత్ వారు తప్పకుండా తమ వంతు కృషి చేస్తారని చేయాలని కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా యువతలో ఎందుకంటే సిరిసిల్ల బాటల్లో ఉంటుంది. ఇవాళ యువత అనేక వ్యసనాలకు ఉన్నాయి. ఇలా మందు పార్టీ కానివ్వండి, గంజాయి పార్టీ కానివ్వండి, ఈ ప్రాంతం అంతా కూడా పెట్టిపోయింది. గత 10 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో పెరిగింది ఏంటంటే దందాలు, ఆ దందాల్లో ఈ దందా, ఆ దందాలను కూడా అక్రమ దందాలు వచ్చేవాడికి అన్నిటి కూడా విలువలేని సమాజాన్ని క్రియేట్ చేయడానికే పనికొస్తాయి. ఎప్పుడైనా అక్రమంగా ఏదైతే మన ధనాన్ని సంపాదిస్తామో ఇలా ఇసుక దందా కానీ భూదందా కానీ ఇలా సిరిసిల్లాలోని తంగలపల్లి మండల ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఇంచుమించు ప్రభుత్వ భూమి ఏదైతే పేదవాడికి చెందాలో పేదవాడి నోటికాడి బుక్కను ఇలా ఏ విధంగా గద్దల్లా తన్నుకుపోయినరో ఒక్కవైనా మీరు అందరూ కూడా ఇలా పేపర్లో చూసుకుంటూ వస్తుంది. ముఖ్యంగా ఎక్కువ కూడా దోపిడీకి గురైన భూమి ఎక్కడ ఉందా అంటే ఇలా తంగలపల్లి మండలంలోనే ఉంది. ఎందుకంటే టౌన్కి దగ్గర ఉంది, దానికి విలువ ఉంది. ఆ విలువ ఉన్న భూములను ఏ విధంగా గద్దలు తన్నుకుపోయినరో ఒక్కొక్క వెలుగు
పత్రికా విలేకరులు అందరూ కూడా ఒక్కొక్కటి బయట పెడుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ధనిక వర్గానికి అండగా ఉండదు. అది పేద బడుగు బలహీన వర్గాలకి అట్టడిగిన వర్గాలకు ఇలా అండగా ఉంటుంది. కాబట్టి ఇలా భూ పంపిణీ విధానాన్ని చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పేదవాడికి భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పేదవాడికి ఉండడానికి ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మళ్ళీ పేదల వైపు పనిచేస్తున్న ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి యొక్క డైరెక్షన్ లో మళ్ళీ పేదవాడికి మనం అండగా ఉండాలని చెప్పి ఇవాళ ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న భూములను మనం సర్వే చేయమని చెప్పి ఇలా పెద్దలు ఆది శ్రీనివాస్ గారు కానివ్వండి, పొన్న ప్రభాకర్ గారు కానివ్వండి, మా ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలతో ఈ ప్రభుత్వ భూములను తీసుకున్నట్టయితే ప్రభుత్వ పథకాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఇవాళ మనకు కూడా మన ఒక 30 ఎకరాల ల్యాండ్ ఈ ప్రాంతంలో ఉన్నట్టయితే మనకు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చి ఉండేది. మనకి ఈ ప్రాంతంలో 30 ఎకరాల భూమి లేదు ఇక్కడ. ఎందుకంటే అందిన కాడికి అందరు దోసుకుంటూ పోయింది. ఇలా చట్టాలన్నింటినీ కూడా వాళ్ళ చుట్టాలుగా మార్చుకొని తుంగలో తొక్కుకొని ఇలా లావోని పట్టాలు మన పేరు మీద రిజిస్ట్రేషన్ కాకూడదు, కానీ రిజిస్ట్రేషన్ అయినాయి. లావోని పట్టాలకు ఎన్ఓసీలు వచ్చినాయి. ఎన్ఓసీ నుంచి మళ్ళీ ఇలా అసైన్ భూములు లేకుండా, ప్రభుత్వ భూములు లేకుండా, లావోని పట్టాలు లేకుండా ప్రతి ఒక్క భూమిని కూడా ఇవాళ ఆ రోజు 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పెద్దల ఖాతాల్లోకి వెళ్ళినాయి. ఇవన్నీ ఇంచుమించు ఈ ప్రాంతంలో 800 నుంచి 1000 ఎకరాల భూమి ఇలా ఆ రోజు ఆ ప్రభుత్వానికి దళారులు వివరించింది. సిగ్గుపడుతుంది. ఎందుకంటే ఇవాళ నాయకులు నేను దళారులు అనే పరిస్థితి వస్తుంది. ఇవాళ వాళ్ళు నాయకత్వం చేయలే, వాళ్ళ స్వలాభం కొరకు దళారీతనం చేసి ప్రభుత్వ భూములను తమ ఖాతాల్లో వేసుకొని ఇలా పెద్దలు చాలా మంది అసెంబ్లీలో చెప్పుకుంటూ వచ్చాము ఉండడానికి. దేనికి అప్లై అంటే రైతు బంధుడం. ఒక సర్వే నెంబర్లో 30 ఎకరాలు ఉంటే 120 ఎకరాల దాకా ప్రొసీడింగ్స్ అయిపోయినాయి. సర్వే నెంబర్లో ఉన్న 30 ఎకరాలు, కానీ 120 ఎకరాల ప్రొసీడింగ్స్ అయిపోయి ఆ ప్రొసీడింగ్స్ ఏమో తహసీల్దార్ ఆఫీస్లో అవ్వబడాయి. ఆ ప్రొసీడింగ్స్ పేరు మీదే ధరణి వస్తుంది. ఆ ప్రొసీడింగ్స్ పేరు మీదే ఇవాళ మనకు పట్టేదారు పాస్బుక్ వస్తుంది. ఇలా ఏదైతే రైతు బంధు పేరిట రాబంధుల్లా దోసుకోబెట్టి గత ప్రభుత్వం వాళ్ళ యొక్క అనుయాయుల ఖాతాల్లోకి ఇలా పెన్షన్ డబ్బులు వేసుకుంటూ వెళ్ళిపోయింది. గత 9 సంవత్సరాలు, 6.5-7 సంవత్సరాలుగా. అంటే వీటన్నింటి కూడా ఒక్కొక్కదాన్ని బయటికి తీస్తుంటే పాపం వాళ్ళందరికీ వేరే అనిపిస్తుంది. అందుకే నేను ఏమంటున్నా అంటే, ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే వీటన్నిటి కూడా ఆదర్శంగా ఉంది. ఇటువంటి యొక్క అక్రమాలను అరికట్ట వేయాల్సిన బాధ్యత ఇలా యువత పైన ఉంది. నిజంగానే వివేకానందని మనం స్ఫూర్తిగా తీసుకున్నట్టయితే ఆ స్ఫూర్తితోని ఇలా చాలా మంది బెదిరింపులు వస్తాయి. ఇలా దాన్ని కూడా ప్రోత్సహించిన ఎవరు? యువతనే. కానీ ఆ యువత కూడా మనం ఇవాళ ఒక రకంగా వివేకానందని స్ఫూర్తిగా తీసుకున్నట్టయితే మనకు డెఫినెట్ గా ఇటువంటి అక్రమాలకు, అవినీతికి మనము తెరదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ మీరు ఇంకొకటి అన్నారు, చిన్నది ఇంతకుముందు మేము ఇచ్చాము. ఇలా ఆ రోజు గౌరవ కీర్తిశేషులు పాటి రాజన్ గారు ఈ ఆదర్శ క్లబ్కు ఆ రోజు దీన్ని స్థాపనలో ఇవాళ మళ్ళీ మీరు వచ్చాడుగానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్డిఎఫ్ ఫండ్ ద్వారా మళ్ళీ మీకు ఒక 5 లక్షలు మిగులుగా ఉన్నట్టయితే మీరు ఎస్టిమేషన్ వేయించుకోండి. మిగులు పనుల గురించి ఇంకో 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అయితే వాటిని కూడా పెద్దలు ఆది శ్రీనివాస్ గారి యొక్క సహాయ సహకారాలతో, మన పొన్న ప్రభాకర్ గారి యొక్క సహాయ సహకారాలతో వాటిని కూడా ఇచ్చి ఈ ఆదర్శ పెట్టుకున్నందుకు మీరు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఈ యువతకు, ఈ సమాజానికి మీరందరూ కూడా ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఈ ప్రాంతంలో జరిగిన అవినీతి అక్రమాల్లో ఇలా వాటి తేటతెల్లం చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని, మళ్ళీ అటువంటి అక్రమాలకు తావివ్వకుండా కనీసం మీ సంఘ సభ్యులైన అటువంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా కృతజ్ఞతలు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి అంటూ బుధవారం ఒంటికాలపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఆఫీస్ చౌరస్తా వద్ద ఉద్యోగులంతా ఒంటికాలపై నిలబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలంటూ నినాదించారు. విద్యాశాఖలో కీలకంగా ఉంటూ రెగ్యులర్ ఉద్యోగులకు ఏమాత్రం తీసిపోకుండా కష్టపడుతున్నామని సమగ్ర శిక్ష ఉద్యోగులు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే వారికి రెగ్యులర్ చేయాలని, అంతేవరకు పే స్కేల్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.
తంగళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు శ్రీ నమలికొండ రమణాచార్య పర్యవేక్షణలో ఆలయ కమిటీ సభ్యులు కన్నుల పండుగ నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సకల గ్రహ బాధ నివారణకై సకల ఐశ్వర్య సిద్ధికై సామూహిక సుదర్శన లక్ష్మీ నరసింహ హోమం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహించారు. యజ్ఞ హోమంలో గ్రామంలోని దంపతులు వారి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. దేదీప్యమానంగా జరిగిన ఈ కార్యక్రమానికి తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకున్నారు. భగవాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అనంతరం మహాపూర్ణాహుతి, చక్రస్నానం, బలిహరణం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, ద్వాదశ ఆరాధనల దేవతో ద్వాదశ సప్తవనరులము, వాహన సేవ, ఏకాంత సేవలో కార్యక్రమాలు ముగిశాయి. ఆశీర్వచనములు, తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నారసింహ స్వామినే నమః. ఓం శ్రీ సుదర్శనాయ కీర్తిరాజాయ నమః. బీజం విభా వసోః అనంత పుణ్య ఫలదం అథ శాంతిం ప్రయచ్చమే. ఓం శ్రీ లక్ష్మీ నారసింహ స్వామిని నమః. యజ్ఞం చేస్తున్నట్టు మంచిగా దండం పెట్టుకోండి. స్వామికి మీ కోరికలు మొక్కుకోండి. ప్రతి సంవత్సరం మంచిగా చక్కగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొంటాం అనుకోండి. బయట ఉన్నటువంటి భక్తులు కూడా మేము కూడా వచ్చే సంవత్సరం యజ్ఞ కార్యక్రమంలో ఒక మంచి కార్యక్రమం చేసుకుంటామని అక్కడ మీకు చెప్పుల తీర్థం ఉంటుంది. ఆ తీర్థంతో చేయగలుగుతాం. అమ్మ అందరు 12 సార్లు వేసిందా? వేస్తే గిట్ట ముళ్ళు ఓం పూర్ణాహుతిముత్తమం జుహోతి సర్వం వై పూర్ణాహుతే. మంచిగా దండం పెట్టుకొని పూర్ణాహుతిని వేసి వేయండమ్మా, వేయండి. మీరు తీసుకున్న ఉన్నాడు, మీ దగ్గర ఉన్న ఉండేది జ్వరంలో వేయండి, హోమకుండంలో వేయండి, హోమకుండంలో వేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రిస్మస్ పండుగ సందర్భంగా పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు. క్రిస్మస్ విందులో పాల్గొన్న నాయకులు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై ముందుకు కదలాలి. పిలుపునిచ్చిన ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. కాలయాపన చేయకుండా ప్రభుత్వం 6 గ్యారెంటీలు పక్కాగా అమలు చేయాలి. డిమాండ్ చేసిన జిల్లా ఐక్య అధ్యక్షురాలు విమల. ప్రభుత్వ భూములను ఆక్రమించిన టీఆర్ఎస్ నాయకులకు చట్టపరమైన చర్యలు తప్పవు. హెచ్చరించిన సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. ఒంటి
ఇంటి ఖాళీపై నిరసన వ్యక్తం చేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. తంగళ్లపల్లిలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సుదర్శన లక్ష్మీ హోమంతో ముగిసిన ఆలయ వార్షికోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.